మీద అట్రాసిటీ జరిగింది, ఒక దళిత స్త్రీ మానవంగా జరిగిందని తప్ప మనం ప్రతి నిత్యం పేపర్ చూసే ఎన్ని కూడా దళిత స్త్రీ మీద దగ్గర అత్యాచారాలు తప్ప అగ్రవర్ణ స్త్రీ ఒక రెడ్డి స్త్రీ కానీ, ఒక బ్రాహ్మణ స్త్రీ కానీ, ఒక కమ్మ స్త్రీ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఒక రేపు చెందినట్టు నాకు తెలిసిన నాకు ఉన్నటువంటి ఈ 40 సంవత్సరాలు నేను ఎక్కడ ఒక పేపర్ చదవలేదు ఒక బ్రాహ్మణ స్త్రీకి రేపు అయింది అంటే రేపు జరగాలని నేను కోరుకోవడం అంటే అలాంటి ఎక్కడ లేదు. అంటే ప్రత్యేకంగా భారతదేశంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా దళితులకి ఎందుకు అత్యాచారాలు జరుగుతుంది, దళిత స్త్రీలను ఎందుకు అత్యాచారాలు చేస్తున్నారు, దళితులు ఎందుకు చదువుతున్నారు అనేటువంటి మనం ప్రశ్నించుకోవాలి. అందుకే మానవ హక్కులు అంటే దళిత హక్కులు, దళిత హక్కులు అంటే మానవ హక్కులు అనేది మనం ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు దళితుల మీద జరుగుతున్నటువంటి దోపిడీ కానీ అణచివేత కానీ మనం ఒక నిర్దిష్టమైనటువంటి పోరాటం చేయకపోతే రాబోయే తరానికి ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దళిత జాతి కనుగొనేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. అందుకే ఈరోజు ఉద్యమకారులు కానీ అడ్వకేట్ కానీ చట్టపరంగా కానీ అలాగే ఉద్యమాల ద్వారా కానీ మనం ఈ యొక్క హక్కులను రక్షించడం కాదు మనం ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి అలంజీ కానీ చంద్రుడు కానీ వెంకట కానీ కనసముద్రం పర్యటన కానీ దళితుల మీద ఏ దాడి జరిగిన కూడా దీనంతా కూడా భూమితో మునిపెట్టుంది. అక్కడ సంబంధించి దళితులకు సంబంధించిన భూమిని ఎప్పుడైతే వాళ్ళు ఆత్మవాళ్ళని ప్రయత్నం చేస్తారు, దళితులు ఎప్పుడైతే ప్రతిఘటిస్తారు అక్కడ ఇదిగో మా స్త్రీలతో మీరు అర్థం సంబంధాలు పెట్టుకున్నారు, మా అమ్మాయి కాలేజీకి పోతే మీరు కామెంట్స్ చేస్తున్నారు, ఇదిగో మేము ఈ రోడ్లో నడిచే పరిస్థితి లేదు కాబట్టి మేము ఈ మానవాళిని చంపేస్తున్నామని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం తీసుకొచ్చి ఈరోజు దళితుల మీద ఒక పథకం ప్రకారం దాడి చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకని మీరు ఏ దాడి చేసినప్పుడు తగినగా భూమికి సంబంధించినటువంటి రిలేషన్ ఉంటుంది. అంటే భారతీయ కానీ చంద్రుడు కానీ ఏ కంట్రీస్ కూడా భూమితో రిలేటెడ్ ఉంది కాబట్టి ఎప్పుడైతే దళితుడు భూమి కావాలని కోరుకుంటాడో, స్వతంత్రంగా బతకాలని ఆలోచిస్తాడో, నాకు విద్య కావాలని ఆలోచిస్తాడో అప్పుడే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. నువ్వు ఈ దేశంలో భారిస్తుంది, ఈ దేశంలో అంటడానికి వాడివి, నువ్వు మా కూలి పని చేయడం లేదా మా ఇంట్లో ఆశపడి చేయడానికే తప్ప నువ్వు స్వతంత్రంగా బతికే హక్కు ఈ దేశంలో నీకు లేదని చెప్పి ఈరోజు బ్రాహ్మణ పని అంటే బ్రాహ్మణ విషయాలు సవాల్ ఇచ్చేటి మొత్తం భారతదేశాన్ని దోసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకని ఈ దేశంలో మతం గురించి మాట్లాడకుండా, కులం గురించి మాట్లాడకుండా దళిత మన హక్కులను మనం రక్షించలేము. కాబట్టి ఈ దేశానికి ఎవరైతే వచ్చి ఆయులుగా వచ్చి ఇక్కడున్న ద్రావిడ మీద యుద్ధాలు చేసి కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పని ఎప్పుడైతే ఎవరో చెప్పుకున్న వైశ్యాసు వీళ్ళు మొత్తం శిష్ట ప్రకారం భారతదేశంలో సంపద అంతా కూడా వైశ్య చేతిలో ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి అధికారం అంతా కూడా బ్రాహ్మణ చేతిలో ఉంది. అందుకే ఈ రోజు జగన్ జైల్లో ఉన్నాడంటే కేంద్రాన్ని ప్రశ్నించాడు కాబట్టి ఈరోజు జగన్ జైల్లో ఉన్నాడు. అందుకని పెద్ద కుంభకోణం టాటా బిర్లా డాల్మరీ అందరూ కూడా వేల కోట్ల రూపాయల కుంభకోణం చేసి ఈ దేశాన్ని విదేశంలో చేసినటువంటి పరిస్థితుల్లో వైశ్య కమిటీ ఉన్నది. అలాగే రాజశేఖర రెడ్డి అంటే వీళ్ళంతా సామాన్యులు ఒక సోదర కమ్యూనిటీ నుంచి వచ్చినట్టు కానీ వెలమాల కానీ రెడ్డి కానీ వీళ్ళంతా సోదర కమ్యూనిటీ. వీళ్ళు కూడా 6 రోజులు రామచంద్ర వైశ్య ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అటాచ్మెంట్స్ ఇప్పుడున్న రెడ్డి కమ్మ వెలమ ఈ రోజు వీళ్ళందరూ కూడా సోదర కమ్యూనిటీ. వాళ్ళ భూమి కాపలాదారు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కాలక్రమంలో కొంత భూమిని ఆధిపత్యం చేస్తూ వాళ్ళ కింద చేరి కొంత అధికారాన్ని చెలాయించుకొని ఈ రోజు కిందటువంటి మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద పథకం ప్రకారం దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితుంది. అందుకని ఈరోజు కిషన్ రెడ్డి మాట్లాడినా కిషన్ రెడ్డి ఎవరు పాలన కావాలని కోరుకుంటున్నాడు, ఈ దేశంలో బ్రాహ్మణ పాలన కావాలని కోరుకుంటున్నాడు, ఈ దేశంలో వైశ్య పాలన కావాలని కోరుకుంటున్నాడు. అందుకని బీజేపీ చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాడు. హిందువులు అంటున్నాడు, అసలు మా అమ్మాయి హిందువులా, ఈ దేశం మనకు కులమే లేదు, మతం లేదు, మన మనసులే కాదు, మరి అట్లే హిందువు లేదు, బుద్ధులకు ప్రవేశం లేదు, గడ్డలకు ప్రవేశం లేదు, చదువుకునే హక్కు లేని పరిస్థితిలో మన అమ్మాయి హిందువులు అట్లేదు. చెట్టు సాధించి చేతులు వర్తించిన వీరు, మాయలేని మనల్ని గ్రహించలేని అమ్మాయిలు, సాగర మనం సచితి లేని రాముడు కూడా ఓ దేవుడైనా, ఇది హాసం చీకటి మనం అటు పడి విద్యుత్ కదని కావాలని అసిస్తే తగ్గ ఇది కాదు శక్తి పరమాత్మ మహాపరిస్థితి. అంటే కనీసం ఒక సాగరం అన్న మీ భార్య తప్పు చేసిన భార్య నువ్వు ఆయన ప్రెగ్నెంట్ ఎదిగిపోయి ఏ కారణం వదిలిపెట్టేసినప్పుడు దేవుడు ఎట్లా అవుతాడు? అసలు ఈ రాముడు దేవుడు అనేటువంటి చరిత్ర ఎక్కడ లేదు, అది మనం చూడాలి. అందుకని మహాత్మా గాంధీ కానీ అంబేద్కర్ కానీ 1932 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే బ్రిటిష్ పార్లమెంట్లో అక్కడ బ్రిటిష్ ఎకనామికల్ ఒక ఇన్స్టిట్యూషన్లో గాంధీ పిలిచి అయ్యా మీరు మీ దేశంలో సంపూర్ణ స్వతంత్రం కోసం మీరు పోరాటం చేస్తున్నారని అడిగితే మా దేశానికి స్వతంత్రం అవసరం లేదు, మాకు కొన్ని హక్కులు కావాలని అడుగుతాడు గాంధీ. ఏం హక్కులు కావాలయ్యా మీకు అన్నాడు.
ఏం లేదు, భారతదేశంలో అప్పుడు శూద్రులుగా చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడు కమ్మ, రెడ్డి, వెలమ, రాజులు ఎవరైతే శూద్రులుగా ఉన్నారు అతి శూద్రులు ఇప్పుడు మాలా మారింది. అప్పుడు అడ్డచిప్పుడి లేదు. ఇదేవుడు బుద్ధుడు బుద్ధిష్టి కాలం అనమాట. ఇప్పుడు అడ్డచిప్పుడి అనేది లేదు, బాలకాలమే అడ్డచిప్పుడి అనేది వచ్చింది. అప్పుడు వీళ్ళంతా శూద్రులు, రెడ్డి, కమ్మ, మాల, మాదిగ ఉన్నటువంటి మెజారిటీ ముస్లింస్ అంతా కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీలే. తర్వాత మొఘల్ సామ్రాజ్య కాలంలో వీళ్ళంతా కూడా కన్వర్ట్ అయిపోయి హిందూ ధర్మం పెరగాలి. వీళ్ళందరూ మీరు ఎవరి కోసం ఈ దేశం పోరాటం చేస్తుంటే అయ్యా మాకు మా దేశానికి స్వతంత్రం అవసరం లేదు, ఈ దేశం అంటే ఇప్పుడు ఎట్లా ఉందో పోయే వ్యవస్థ అట్లే కొనసాగాలని మహాత్మా గాంధీ కోరుతున్నాడు. మహాత్మా అసలు గాంధీ గమనించిన మహాత్మానే బిరుదు. ఇప్పుడు జనరల్ ఇప్పుడు సినిమా యాక్టర్ కూడా ఏమో చిన్న నడసాల లేకపోతే ఒక చిన్న బిజీ అంటే మళ్ళా ఒక 50 మంది గ్యాదర్ అయ్యి ఒక ఇద్దరు సెలబ్రిటీస్ వచ్చి ఈయన మహానటుడు ఈ బ్రిటిష్ అని చెప్పి అట్లా డొనేట్ అవుతారు, బ్రిటిష్ చేస్తారు. మరి మహాత్ముడికి మహాత్మ బిరుదు చరిత్ర ఎక్కడ లేదు. చూడండి, మహాత్ముడి బిరుదు ఎవరు లేదు. వాడు మహాత్ముని తీసుకోబడుతున్నారు. ఎవరు పిలువబడ్డారు? బ్రాహ్మణులు పిలువబడుతున్నారు, విశేషంగా పిలువబడుతున్నాడు. మన పిల్లలు కమ్మరెడ్డి పిలవడం లేదు, మహాత్మ అప్పుడు సూర్యుడు నచ్చుతున్నారు. అసలు మహాత్ముడు ఎవరు పిలవలేదు. మహాత్ముడు ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే. లక్షలాది మంది ప్రజలు ఒక చోట కూర్చొని ఈ దేశంలో అండర్దానం పోవాలని, ఈ దేశంలో దోపిడి పోవాలని, ఈ దేశంలో అండర్ ప్రజలకి సమాధానాలు కావాలని పోరాటం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలేకి ప్రజలంతా కలిసి మహాత్మాని గుర్తించారు. కానీ అందుకే గాంధీ గౌరవించారు, బిరుదు లేదు. ఈ అంబేద్కర్ అయ్యా ఈ దేశంలో సంపూర్ణ స్వతంత్రం కోసం పోరాటం చేస్తుంటే మా దేశానికి సంపూర్ణ స్వతంత్రం అవసరం లేదు. బ్రాహ్మణ, క్షేత్ర, వైశ్య, శూద్ర ఈ నిశ్చయం పెట్టి ఎలా ఉందో ఇది కంటిన్యూషన్ కావాలని కోరుకుంటున్నాను. మెజారిటీగా శూద్రులు అతిశూద్రులు ఉంటారు కాబట్టి వీటి ఎప్పుడైనా ఆకలేసి రేపు కూడా అవసరమయ్యి మా మీద దాడి చేస్తే వాళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి. అందుకే మా దేశానికి సైన్యాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి అడిగేదే తప్ప ఈ దేశం ప్రజలకి చదువుకునే హక్కు కావాలని, ఈ దేశం ప్రజలకు కట్టుకునే పట్ట హక్కు కావాలని, వైద్యం కావాలని, తాగే నీరు కావాలని చెప్పి దాన్ని ఎక్కడ పోరాటం చేయలేదు. తర్వాత కాలంలో దాన్ని అభివృద్ధి చూపిస్తారు ఇన్స్టిట్యూషన్. అంబేద్కర్ మీరు ఏం చేయాలనుకున్నారని తెలుసుకుంటే మీరు ఎవరిని అడుగుతాడు? ఐఎమ్ ఇండియన్ అంటాడు. గాంధీ ఏమన్నాడు? ఐఎమ్ ఇండియన్ అంటారు. అంబేద్కర్ అంటాడు మీరు ఏం టైంలో మీరు ఇక్కడ మాట్లాడుతున్న రూమ్ టేబుల్ వచ్చండి, నేను భారతదేశ ప్రజల గురించి మాట్లాడడానికి వచ్చాను. నా దేశంలో ప్రజలు 150% మంది తినడానికి ఉండడానికి పెట్టడం పట్టలేకున్నారు. వాళ్ళకి సమాజంలో కనీస హక్కులు లేవు. ఆ ప్రజలు రిప్రజెంటేటివ్గా నేను వచ్చాను. నేను ఈ దేశంలో కమ్మ అప్పుడున్నటువంటి బ్రాహ్మణ ప్రజల హక్కు గురించి నేను మాట్లాడలేదు, మిగతా 50% ప్రజల గురించి నేను రిప్రజెంటేటివ్ వచ్చానని చెప్పి మొత్తం దేశం తరఫున ఒక రిప్రజెంటేషన్ చేసినటువంటి అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ మరుగుపరిచి ఈ దేశానికి మనకి ద్రోహం చేసినటువంటి ఒక గాంధీని ఈరోజు మనం మహాత్మా గాంధీగా పిలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నేను ఒక అడ్డచిప్పటిగా ఈ సమాజంలో నేను నిలబడుతున్నానంటే ఈ దేశం ఇప్పుడు నేను తినడానికి భూమి మీద హక్కు లేదంటే దానికి కారణం గాంధీ. మనం దాని గురించి మనం మాట్లాడుకోవాలి కదా, చరిత్ర తెలుసుకోవాలి కదా. అంటే చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు. అంబేద్కర్ చెప్తాడు, అది మనం చెప్పిన మాట కాదు. చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు. మనం గతంలో ఏం జరిగిందనే విషయం మనం తెలుసుకోకపోతే భవిష్యత్తు నిర్మించలేదు. అందుకని గతమైనటువంటిది ఈ దేశంలో ఆర్యలు వచ్చేసి ఇప్పుడు అప్పుడు ఆర్యలు 3%, ఇప్పుడు ఆర్యలు 3%, ఇప్పుడు గ్రామీణ 3%, అప్పుడు వాడు 7 తెగలకు వచ్చి మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకొని వాడు ఈరోజు 18 తెగలుగా ఏర్పడి మొత్తం భారతదేశానికి కూడా నాటోని భారతదేశం ప్రపంచాన్ని ఏర్పడినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఒకే రకమైన పోలిక, వాళ్ళ యొక్క జీవన విధానం ఒకే రకంగా ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసు కాబట్టి ఈ దేశంలో మన జాతికి, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ద్రావిడమైనటువంటి మన జాతికి విముక్తి లేదు. మన జాతికి విముక్తి కావాలంటే అసలు మన జాతి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఒక జాతి ప్రజలు, ఈ దేశం భారతదేశంలో ఉన్న ఒక జాతి ప్రజలు ఇన్ని కులాలుగా, ఇన్ని మతాలుగా, ఇన్ని జాతులు ఎందుకు ఏర్పడ్డారు దాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని బ్రాహ్మణ చరిత్ర అంతా కూడా ఇంటిలో నిక్షిప్తమైంది, మనకు తెలియదు. ప్రతి ఒక్కరికి లక్కీ నెంబర్ పేరు చెప్తారు, 9 అంటారు. ఎందుకు చెప్తా చెప్పడం 9? నీకు ఎవరైనా నువ్వు బ్రాహ్మణులు ఉన్నాడు, లక్కీ నెంబర్ 9 అంటాడు. వాడు 9 కావాలని కోరుకుంటాడు. అంటే బ్రాహ్మణ వర్గాలు అంటే వాళ్ళ గోత్రం ఉంటాయి కదా, మనకి వర్ణాలు అంటారు. బ్రాహ్మణులు వాళ్ళు 9 మంది. ఈ 9 మంది కాలక్రమేణా 18 మందిగా మారుతారు. అందుకే మహాభారత యుద్ధం కూడా 18 రోజులు జరుగుతాయి. మహాభారతం పర్వతం 18 ఉంటాయి. నువ్వు ఏదైనా తీసుకోండి, నువ్వు ఈ పుట్ట పురాణాలు ఏదైతే మీ హిందూ సంస్కృతికి సంబంధించి అన్ని కూడా 18 1 + 8 9 అంటే ఈ మొత్తం కూడా ఆర్య జాతి వారి యొక్క యుద్ధాలు మనం ఎట్లా చంపారు, ఇంకా భారతదేశాన్ని ఎట్లా వెళ్తాము, ఇంకా అంటే మనకి 1000 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో కుటుంబం మతం ఉండే విధంగా
ఆమె ఎదురొస్తే మనం ఇల్లు ఎదురు వస్తుందని చెప్పి సైడ్కి వెళ్ళిపోతాం. ఎందుకు? బ్రాహ్మణుడు మనకి చెప్పాడు, ఇల్లు ఎదురు రాకూడదు, ఒక పిల్లి ఎదురు రాకూడదు, పాము ఎదురు అంటే వాడు చెప్పాడు మనకి. మనం వాడే పాటించాడు. వాడు వీడియోకి వచ్చిన వెళ్ళిపోతాడు, వాడు భయం అవ్వడు. ఇప్పుడు జస్ట్ మనకి సాయంత్రం వచ్చి విజయవాడ బాగుంటుంది, మన ఇంట్లో వీడియో వచ్చింది అనుకో, అరే అమ్మా ఈ వచ్చేసింది ఈరోజు ఏదో అయిపోతుంది అంటే మన బ్రైన్ మీద ఫిక్స్ చేసాడు. అందుకని మనం మానసికంగా పాలిస్తాయి. ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాలు మనం మైండ్ మీద కొట్టి డబ్బు ఇప్పుడు మనం తీరుతాయి. చాలా మంది మా అక్క లాంటి వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్ పనిచేసేవాడు. నేను శివరాత్రి టైటిల్ కొడుతున్నాను. ఏం టైటిల్ కొడుతున్నారట, ఆ శివుడు మన టైటిల్ కొడతారు అంటే అర్థం పోలేదు. ఇంకొక అర్థం లేదు మా అక్క. అంటే మనం 20 సంవత్సరాల నుంచి మానవుల గురించి మాట్లాడుతున్నాము, సమాజం గురించి మాట్లాడుతున్నాము, దోపిడీ గురించి మాట్లాడుతున్నాము, హిందూ మతం చేసిన దుర్మార్గం గురించి మాట్లాడుతున్నాము, ఇంకొక మంది చేసిన దుర్మార్గం గురించి మాట్లాడుతున్నాం, ఇంకొక మంది చేసిన దుర్మార్గం గురించి మాట్లాడుతాం. నువ్వు పోయి మళ్ళీ కూడా బ్రాహ్మణ కనిపెట్టే ఏమి పని చేయకుండా నాకు తెలిసి భారతదేశంలో నువ్వు ప్రపంచం ఎక్కడ చూడండి, వాడి జాతి కృషి కానీ వాడి అబ్బాయి ఎవడైతే ఒక గంట పని చేస్తుంది. కానీ భారతదేశంలో క్షణం కూడా పని చేయకుండా 3 కోట్ల సృష్టిగా పెరుగు నెయ్యితోటి భోజనం చేస్తున్నాడు ఒక బ్రాహ్మణుడు. ఏమి పని చేయకుండా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాడు. మనం పూజ కోసం 10 రూపాయలు ఇస్తాం, కొబ్బరికాయ అనుకుంటాడు, మరి పాపకి బొచ్చు కూడా ఉన్నాడు. ఇది పరిస్థితి భారతదేశం. ఏం పని అంటే మనము కొన్ని ఒక 4,000 ఒక 100 కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఈ సిస్టాన్ని పట్టుకుపోతాం. ఈవెన్ ఎక్కడో దాదాపుగా 80% ఇక్కడ సిస్టమ్ బాగుందని కూడా అనుకుంటున్నాం. ఏదైతే దాదాపు అందరూ గుడికి పోతారు, చర్చకి పోతారు, టెంకాయలు పడతారు, ఇవన్నీ జరుగుతున్నటువంటి. అయితే మనం మానవుల కార్యకర్తలుగా దాన్ని మనం కొత్త సమాజాన్ని నిర్మించుకున్నప్పుడు ఈ పాత సమాజాన్ని నిర్మించాలి. ఈ అడ్డాలను పోవాలంటే కులం నిర్వహణ చేసుకోవాలి, మతాన్ని నిర్వహణ చేసుకోవాలి. మన పిల్లలు సేమ్ కొన్నింటిలో ఇస్తాము, కులం మొదలైన బ్రహ్మాండం అర్థం చేస్తున్నాం. అవి బదులు అది కదా అంటే అప్పటి నుంచి చెప్పడతారు కూడా కమ్యూనిస్టులు చెప్పబడతారు, సిపిఎస్ చెప్పబడతారు, డెబ్బై పార్టీస్ నిస్సంగాలు కానీ ఏవైతే చెప్తున్నాయో అవి అమలు చేయడం లేదు. కాబట్టి ఈ సిస్టమ్ ఇంకా రిజిడ్గా అంటే మార్చడానికి వీలైనటువంటి ఒక విస్తృతమైనటువంటి పరిస్థితిలో భారతదేశంలో ఉన్నది. అందుకే గాంధీ అంటాడు, అయ్యా నాకు నా దేశానికి స్వతంత్రం వద్దు, ఈ సిస్టమ్ ఎట్లా ఉందో నేను అయా రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రాహ్మణ బనియా. వాడు సిగ్గు ఇచ్చి చెప్తాడు, నేను మా దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల కోసం వయసు హక్కులు కాపాడడం కోసం వచ్చాను, నాకు మిగతా ప్రజలు అవసరం లేదని చెప్పి నిశ్చిగా అవుండేవి కాదని చెప్పేటువంటి పరిస్థితి. అంబేద్కర్ చెప్తాడు, వీడు దళితుడు, ఈ దేశంలో ఇంకా ఇక్కడ ఉండడానికి కారణం గాంధీ గారు, వీడు ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు ఈ దేశం చూపించాడు. మరి మనం అంబేద్కర్ గురించి తెలుసుకోకుండా, అంబేద్కర్ రచన చదవకుండా, అంబేద్కర్ చూపించిన పోరాటం మనం తెలుసుకోకుండా మనం ఈ దేశం ఎట్లా హక్కులు కాపాడతాం? ఏది ఈ రోజుల్లో ఎక్కువ ఒక దళిత చనిపోవాలి, ఏదో ఒక ముస్లిం కాదు ఒక దళిత